టు ఈజీ కుకింగ్. మీ ఉమా సుందరి అండి. హాయ్ అండి, అందరు బాగుండారా? నేను కూడా బాగుండానండి. ఏం లేదండి, ఈరోజు ప్రత్యేకంగా వెరైటీగా అండి. చూడండి, ఉస్తికాయలు అంటారండి దీన్ని. తమిళ్లో వచ్చేసి సుండకాయ అంటారు. ఇది కార పులుసు, ఎండబెట్టి ఒరుగులు అవి చేస్తారండి. నేను ఇప్పుడు వెరైటీగా మామిడికాయ కూరేసి ఊరగాయ పెడతా ఉన్నానండి. నిలువ ఊరగాయ ఇది. ఏంది? ఉస్తికాయ నిలువ ఊరగాయ. చూడండి దానికి కావాల్సిన పదార్థాలు. అట్లెట్లే వేసినామంటే అండి నూనెలో చిట్లిపోతుంది, అట్లే పేలిపోతుంది. అందుకు ఇట్లా మనం కడిగి గుడ్డతో తుడిచేసి కోస్తే కొంచెం నలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఇది ఐరన్ శాతం ఎక్కువ అండి, అందువల్ల ఇది నలుపు తిరుగుతుంది. ఇది నూనెలో వేసి ఎంచుతాను. చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. తరిగి పెట్టుకున్నాను. తెల్లగడ్డలు ఒడి సగంగా దంచి పెట్టుకున్నా. మిరప్పొడి, కల్లుప్పు, నూనె కాంచి చల్లారి పెడతా ఉన్నానండి ఊరగాయకి. ఇది వచ్చి కల్లుప్పు పొడి కొట్టి పెట్టుకున్నా. మామిడికాయ చెక్కు తీసేసి తురిమి పెట్టుకున్నానండి. చూడండి, పసుపు పొడి, ఇది వచ్చి ఇంగువ అండి. ఇక్కడ ఉంది చూడండి, ఇది పౌడర్ చేసి పెట్టుకున్నా ఏం చేసి. ఇది ఏమిటంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర బాగా దూరగా వేయించుకొనేసి మనం పొడి చేసుకున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. ఇప్పుడు స్టవ్ మీద బాండీలు పెట్టినాను. బాండీలు పెట్టి నూనె వేసుకున్నానండి. నువ్వుల నూనె అండి. చూడండి, నేను స్టవ్ ముట్టిస్తాను. స్టవ్ ముట్టించేసి ముందే లేట్ అవుతుంది అనేసి ఆయిల్ కాంచి పెట్టుకున్నానండి మనకి ఊరగాయకి. ఇప్పుడు దీనికి ఆయిల్ వేయించేదానికి లేట్ అవుతుంది కదా, అందుకోసం చూడండి ఆయిల్ కాగుతూ ఉంది. కేజీకి 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు కారము, 50 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు మెంతులు, జీలకర్ర కలిపి అది 25, అది 25 అండి. మామిడికాయ వచ్చి 500 గ్రాములు వేసుకున్నానండి. కోరుకున్నాను చెక్కు తీసేసి. మనకి చింతపండులో కూడా పెట్టవచ్చు. ఇప్పుడు మనకి మామిడికాయ అంటుకాయ దొరుకుతుంది కదా, అందువల్ల మామిడికాయ తురిమి పెట్టుకున్నాను. చూడండి, తరిగి పెట్టేది నూనెలో వేస్తూ ఉన్నాను. ఇది ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందండి, అందువల్ల మనం ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కడుపు నొప్పి, నులి పురుగులు ఉన్నాయంటే ఇవన్నీ తిన్నారంటే నులి పురుగులు అనేది కూడా ఉండదండి. పెద్దోళ్ళకు కూడా ఏదన్నా నులి పురుగులు అట్లుంటే పొట్టల్లో ఇవి మనం అప్పుడప్పుడు కారపులుసు, పచ్చడి, దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఏం చేసి. చూడండి, ఇదే ఫస్ట్ టైం. ఎవ్వరు ఇంతవరకు ఈ ఉస్తికాయ ఊరగాయ అనేది పెట్టలేదు. నేను ఫస్ట్ టైం పెడతా ఉన్నానండి. ఇది ఊరగాయ చాలా బాగుంటుంది. ఇంతకుముందు పులిహోర చేసినాను, కార పులుసు పెట్టినాను, మజ్జిగలో ఊరేసి ఎండబెట్టినాను. ఇప్పుడు చూడండి ఇది ఊరగాయ పెడతా ఉన్నాను. చాలా బాగుంటుంది. ఏమండి చూడండి, ఇట్లా నూనె, నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె అంటే చాలా శ్రేష్టం అండి. ఎముకలకి మంచి గట్టి పడుతుంది. ఈ ఉస్తికాయలకు కూడా నువ్వుల నూనె వేసే కారపులుసు చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఊరగాయ పెట్టడం కూడా చూడండి బాగా మునిగేంత వరకు వేసినానండి నువ్వుల నూనె. ఇక్కడ చూడండి, అదేలాగే తిరుమాతకి అంటే ఊరగాయకి సరిపోయేమైన నూనె కాంచి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి నూనె కాంచి కింద పెట్టినానండి. తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు మనం ఇది ఉంది కదా ఇంగువ, పసుపు పొడి, తెల్లగడ్డ ఒకటి సగంగా దంచింది వేసి కలిపేసినామంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. చూడండి, అది మనం అట్టట్టే కానీ వేసినామనుకో పట్ 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 అని చిట్లుతుంది అండి, పేలుతాయి కాయలు. రౌండ్లుగా బఠానీలు ఉన్నట్టు ఉంటాయి కదా, పేలుతూ ఉంటుంది. ఏమండి, మనం నూనె కంచి పెట్టుకున్నాం కదా, లేట్ అవుతుంది అనేసి చూడండి నూనె చల్లారకు ముందుగానే కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే పసుపు పొడి, ఇంగువండి. చూడండి కాలుతా ఉంది. ఇప్పుడు కూడా బాగుంటుంది. ఎండుమిరపకాయలు అనేది ఎంత బాగా వేగిందో చూడండి. అదేలాగే చూడండి ఒకటి సగంగా దంచి పెట్టుకున్నాను. తెల్లగడ్డలు మనకి ఎంత ఉంటే అంత వేసుకోవచ్చండి. నూనెలో వేసేసినాను.
గోరువెచ్చగా ఉండేటప్పుడు అంటే పాయలు వేసేదాన్ని. ఈ పిల్లోళ్ళు ఏరేస్తారనేసి కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఇది మాదిరి వేస్తే. ఊరగాయ నెలకి ఇట్లా మనం కొంచెం ఒట్టి సగంగా దంచిపెట్టి ఇట్లా నూనెలో కానీ వేసుకున్నామంటే కమ్మగా ఉంటుందండి ఊరగాయ. చూడండి, ఇది కూడా చూడండి ఎంత బాగా ఏగుతుంది. బాగా ఏగిపోవాల. ఊరికే అంత వేసుకుంటే చాలండి, ఒక తట్ట అన్నం తినొచ్చు. బాగుంటుంది అన్నం కలుపుకొని తింటా ఉంటే. మన జొన్న రొట్టెలకి, పరోటాకి, చపాతీకి అన్నిటికీ తినొచ్చు. బేసిక్గా అన్నానికి బాగా కలుపుకొని తినొచ్చు. క్యారియర్లు మనం జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోవాలంటే జాబ్కి అప్పుడు అర్జెంటుగా లేకుండా కొంచెం అన్నం వండుకొని దాంట్లో వేసుకొని కలుపుకొని వెళ్ళిపోయినారంటే ఫ్రైడ్ రైస్ కంటే కూడా బాగుంటుందండి. ఏమండి చూడండి, ఇది ఉసిరికాయలు కోసి ఊరగాయ పెడతా ఉన్నాను కదండి. ఇది చెమ్మ అనేది లేకుండా ఉన్నంతవరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలండి. ఈ చెమ్మ అనేది ఎట్లా తెలుస్తుంది అనుకుంటారేమో, నురుగు వస్తుంది ఇది. ఈ నురుగు అనేది ఆగిపోతే మనము ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఒక్క 2 నిమిషాలండి. నురుగు అనేది ఆగిపోతే మనం తీసేయాల. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. బీపీ, షుగరు, ఎముకలకు చాలా మంచిదండి. మంచి ఆరోగ్యానికి మంచిది వస్తువు ఇది. దీన్ని మనం పండించమండి ఇక్కడ మన ఆంధ్రాలో. ఇది ఎక్కడంటే అక్కడ మొలుస్తుందండి. దీన్ని మనం కోసుకొచ్చి అమ్ముతూ ఉంటారు మన మార్కెట్లో. దీన్ని తీసుకొచ్చి మరి చేసుకోవాలా, కూరలు అవి చేసుకుంటారు. అదే తమిళనాడు అంటే పండిస్తారండి. ఇది ఒక పంట. దీన్ని ఎండాకాలం అయితే 1 కేజీ వచ్చి 500 రూపాయలు లెక్కన కొని వాళ్ళు ఇట్లా మజ్జిగలో ఊరేస్తారండి. మనం మజ్జిగ మిరపకాయలు ఊరేసుకుంటాం కదా, అలాగా వాళ్ళు కూడా దీన్ని మజ్జిగలో ఊరేసి వేయించుకుంటారండి. చూడండి, ఇప్పుడు నురుగు అనేది ఆగిపోయింది. దీన్ని చూడండి, కాయలు అప్పుడు గ్రీన్గా ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇది 6 నెలలు ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పోయి చల్లార్చుకొని దీన్ని తీసుకొచ్చి మళ్ళీ అన్ని మసాలాలు కలుపుతానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏమండి, మనం ఇందాక స్టవ్ మీద ఉసిరికాయలు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి చల్లారిపోయిందండి, బాగా చల్లారిపోయింది. దీంట్లో ఒక బాండిల్లో నేను తిరమాతకి వేయించి పెట్టుకున్నా కదా, దీన్ని కూడా దీంట్లోనే పోసేస్తానండి. చూడండి, చల్లగా అయిన తర్వాత మనం పొళ్ళు ఉంటాయి కదా, చూడండి మిరప్పొడి అండి 100 గ్రాములు. చూడండి, ఉప్పు కొంచెం మిర్చి ఉంది 100 గ్రాములు అంటే కొద్దిగా తీసి పెట్టినానండి. చూడండి ఇట్లా కలుపుకోవాలి. నూనె సాలలేదంటే పొద్దునకి కలుపుకుందామండి. చూడండి ఇట్లా కలుపుకునేది. ఇది వచ్చి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించి పొడి కొట్టి పెట్టుకునే ఈ పొడి అండి. ఇది ఇప్పుడు మనం బాగా కలిపేసిన తర్వాత దీంట్లో మామిడికాయ తురిమి పెట్టుకున్నానండి. ఒక అంటుకాయ ఒకటి 400 గ్రాములు అండి. ముక్కలు వేస్తే అది నమిలి తినాలా. ఇది మనం అన్నంలో కలుపుకోవడానికి కదా బాగుంటుందండి. తురిమేసినాము బాగుంటుంది. చూడండి, పులుపుకు అంటే మామిడికాయ ఉంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, అందువల్ల మనం మామిడికాయలు తురిమి ఉసిరికాయలు కలిపి పెట్టినానండి. ఉసిరికాయ ఊరగాయ అనమాట. మామిడికాయ ఉసిరికాయ ఊరగాయ, నిలువ ఊరగాయ. ఇది ఒక 6 నెలల వరకు ఉంటుందండి. మనకి మామిడికాయ వద్దనే వాళ్ళు మనము చింతపండు గుజ్జు తీసుకొని ఉడికిచ్చి చల్లార్చి కలుపుకోవచ్చండి. ఇది ఆయిల్లోనే వేపాల ఉసిరికాయలు మట్టుకు.
ఏమండి ఇప్పుడు మనకి చూసేదానికి ఇట్లా ఉంటుందండి. మనం పొద్దునకి ఇదంతా ఊరి తేరుకుంటుందండి. ఏంది నూనె ఒకవేళ తేరుకోకపోతే అప్పుడు మనం కాంచి చల్లార్చి కలుపుకోవాలండి. చూడండి ఎక్స్ట్రా నూనె ఇప్పటికి ఇప్పటికి 3/4 లీటర్ పట్టిందండి. నువ్వుల నూనె ఎందుకు వేసినానంటే మంచిదండి, ఆరోగ్యానికి మంచిది, ఎముకలకు మంచిది అనేసి నేను ఇట్లా నువ్వుల నూనెతో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి ఇట్లే కనిపిస్తుంది, పొద్దునికి బాగా తేరుకునేస్తుంది. చూడండి కాయలు చేదు కదా, మీరు ఎట్లా దీన్ని ఊరగాయ పెట్టినారు అనుకుంటారు. చూడండి నమిలి చూపిస్తాను నేను. కాయ ఏ మాత్రము చేదే లేదండి, బఠానాలు తిన్నట్టుంది, కమ్మగా ఉందండి. అన్నంలో వేసి కలిపి తిని చూపిస్తా మీకు. ఏమండి మనం ఊరగాయ పెట్టినాం కదా, చూడండి ఇది ఉస్తికాయలు ఊరగాయ అండి. దీన్ని తమిళ్లో వచ్చేసి ఇక్కడ చిత్తూరు జిల్లాలో సుండకాయలు అంటారు. చూడండి నేను ఇప్పుడు తిని చూస్తాను. ఇది చాలా బాగుంటుందండి. మామిడికాయ కూరు, ఉస్తికాయ ఊరగాయ పెట్టిన నిలువ ఊరగాయ అండి. చూడండి బఠానాల్లాగా బాగా మెత్తగా ఊరిపోతుంది. ఇది ఇట్లా కలుపుకొని తింటా ఉంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చి రొట్టె, చపాతీ, పుల్కా ఏ దాంట్లోనే తినచ్చు. లేదా మనం అంబిలి కాసుకుంటాం కదా, ఆ అంబిలిలో కూడా పొద్దున పూట ఇట్లా కాయలు నంచుకుంటా అంబిలి తాగేయచ్చు. ఇది బేసిక్గా ఇది చిన్నపిల్లలకి నులి పురుగులు ఉంటే తిన్నారంటే పోతుంది. పెద్దోళ్ళకి బీపీ షుగర్ ఉండే వాళ్ళకి కూడా కంట్రోల్ అవుతుందండి. ఇది చేదు అనుకుంటారు, చేదు అనేదే లేదండి, ఏ మాత్రం చేదు లేదండి. ఈ కాయ ఇంతవరకు ఎవరు పెట్టలేదు. ఈ ఊరగాయ అనేది ఇంతవరకు ఎవరు పెట్టలే. అంటే కారపులుసు చేసేవాళ్ళు తాలింపు మజ్జిగలో ఊరేసి ఎండేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం అండి ఇది తింటా ఉంటే ఎట్లుందంటే అస్సలు కనుక్కోలేరు ఇది ఏ ఊరగాయ అనుకుంటారో, అంత బాగుందండి. నేను చూడండి కలిపినాను అన్నంలోకి, బాగా కలిసిపోయింది. నేను ఇప్పుడు తిని చూస్తానండి. నేను తిని చూస్తానండి. ఇది తింటా ఉంటే ఇది అద్భుతంగా ఉంది. చూడండి కాయ కూడా చేదనేదే లేదండి, చాలా టేస్ట్గా ఉంది. చూసిన వాళ్ళు ఇది మనకి ఆంధ్రాలో వచ్చి ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది. తమిళనాడులో అయితే అదే పనిగా పండిస్తారండి. ఇక్కడ వచ్చేసి మనకి చీటి చెట్లలాగా కాస్తాయి. దొరికిన చోట మనం కోసుకొచ్చి చేసుకోవాలి దీన్ని. ఇది మటుకు చాలా రుచిగా ఉంది. చూసిన వాళ్ళు మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. ఇప్పుడు నేను చేసినాను. చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ.